వైఎస్ఆర్‌సీపీకి ఎంత తగ్గినాయి సీట్లనే దానికన్నా గూడా, ఈ సీట్ల ప్రభావం కన్నా వచ్చిన షేర్ ఓట్ బ్యాంక్ ఏదైతే చూస్తే 40% ప్లస్‌లో రావటం అనేది ఒక ఎత్తు. అంటే పార్టీ ఇంకా బలంగానే క్యాడర్ ఉంది. అంత ఈజీగా ఏమి పోయింది కూడా అనేది లేదు. స్టిల్ వాళ్ళు 3 పార్టీలు కలిసి పోటీ చేసేయండి 60% వచ్చింది. ఒక్క పార్టీ సింగిల్గా వచ్చి 40% తెచ్చుకున్నారు. 60% మీకు కనపడుతుంది. ఇక్కడ వచ్చి 40% మీరు 11 మంది అనేది నెంబర్, అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ నియోజకవర్గం ఓట్ బ్యాంకింగ్ మీకు కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి 51% వచ్చినా కానీ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా 60కి వచ్చింది యావరేజ్గా. బట్ యూ హ్యావ్ టు లుక్అప్. మీరు 40% మీరు అదే చెప్పేది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు లేకపోతే ఇలాంటి ఈ రాంగ్ ప్రొజెక్షన్స్ వద్దు. ట్రూగా చెప్పండి, ఓకే పీపుల్ బిలీవ్డ్ దట్ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దీస్ ఆర్ ది థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వీ డిడ్ ఏ మిస్టేక్ ఆన్ దిస్ వన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, నేను మళ్ళీ వస్తాను, నేను కరెక్ట్ చేసుకొని రివైవ్ చేసుకొని వస్తాను అని మీరు అంటే ఆబ్వియస్గా ఇప్పుడు టీడీపీ కూటమి ఆబ్వియస్గా అది కూడా సూపర్ 6 మీద వెళ్తుంది కదా. సో మీరు దాని మీద టార్గెట్ చేసుకోండి. ఇవన్నీ నేనే కూడా ఇచ్చాము, ఇట్లాంటివి కాదు ప్రజలు కోరుకునేది, ఈసారి మీకు కూడా అదే అవుతుందని మీరు రివైవ్ అవ్వండి. రివైవ్ మళ్ళీ స్ట్రాంగ్ ఉండి మీ వెనక ఈ 11 మంది ఉండొచ్చు, రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర 1,40,00,000 మంది ఓట్లు వేసారు, 40,00,000 పక్కన పెట్టిన పోనీ 1,00,00,000 మంది మిమ్మల్ని బిలీవ్ చేసుకొని మీకు జగనన్న వెనకాలే ఉంటామని 1,00,00,000 మంది బిలీవ్ చేశారు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్. 1,00,00,000 మందికి మీరు స్ఫూర్తిగా ఉండండి. రేపు పొద్దున కంట్రీలో స్టేట్లో మీరు ఎదగచ్చు, కేసులు ఉంటాయి, అరెస్ట్ అవ్వచ్చు, బట్ మీరు ఇచ్చే ఇప్పుడు తీసుకునే స్టాండ్ని బట్టి మీకు ఫ్యూచర్ ఆధారపడుతుంది.